అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను చేమకూర వెంకట కవిచే రచించబడిన విజయ విలాసం అను ప్రబంధమును మీకు వివరించబోతున్నాను. ఒకరు పోయిన దశకొకరు పోవక పార, హరివీరులకు దాహగరిమమించే, గడగడ ఒడంకి నల్గడలకేగక భీతిన్ చెందిన వారిపై చెమట పుట్టే, మున్నాడి ఎల్లగోలు మూకలన్ పోట్లాడు పరులమైన్ పాటలా ప్రభలు మీరెన, చేగదెచ్చుక కొంత సిగ్గునా నెదురించు రాజుల యొప్పు బీరము తొలంగెన, తెగువ తోడుత ధరించి తీవ్ర కోపభరిత రూక్షాక్షి, నియమిత ప్రబల పేరా నీవు గర్మార్క విస్ఫూర్తి నెరపునపుడు, సమర నిశంక రఘునాథ సాహసాంక, ఓ రఘునాథ నాయక, రణరంగంలో జంకులేనివాడా, యుద్ధ భూమిలో నీవు ఒక సాహసపు సింహము వంటి వాడివి. నీ యొక్క సాహసంతో మితిమీరిన కోపముతో నిండినట్టి వాడి అయిన చూపుల యొక్క కాంతి వలన వేసవి కాలమునందు సూర్యుని దివ్యమైన వేడి కిరణాలు విస్తారంగా వ్యాప్తి చెందినప్పుడు తాళలేక నీడ కోసం పరితపిస్తూ వెళ్ళినట్లుగా నీ యొక్క శక్తి సామర్థ్యాల ముందు నిలబడలేక ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు పారిపోయినట్టి నీ విరోధులకు విపరీతమైన దప్పిక ఆవరించగా మిక్కిలి భయముతో గడగడ వణికిపోతూ ఎటూ పారిపోలేక అక్కడికక్కడే నిలబడి ఉన్నట్టి వారి యొక్క దేహాల మీద స్వేద బిందువులు ఉద్భవించినవి. నీవు సంగ్రామమునందు ఇంకాస్త ముందుకు వెళ్ళి ముందుకు నడుస్తున్న శత్రు సమూహాలతో వీరోచితంగా పోరాడగా వారి యొక్క దేహముల మీద ఎర్రబారినట్టి కాంతులు మొలకెత్తాయి. దీనితో దిక్కుతోచనట్టి నీ శత్రువులు మిక్కిలి పరాభవ భారంతో లేని బలాన్ని కూడదీసుకొని పోరాడుతున్నప్పటికీ నీ పోరాట స్ఫూర్తి, నీ యొక్క శక్తి సామర్థ్యాల దగ్గర వారి శక్తి సామర్థ్యాలు అంతకంతకు క్షీణించిపోయెను కదా. తలలు వీడగన్పారు ధరణీశ్వరులంచూచి, ఎంటి వెన్నాడని ఎట్టి మహిమా, పడిన ఏనుంగుల ప్రక్కల కొదిగిన రాజులంచూడని రాజసంబు, జలిపించు చంద్రహాసములు పారంగ వైచి మృక్కువారల మీద మొనపు కరుణా, నెత్తురు కను పట్ట హత్తిన భీతి చేన్ కలవరించిన వారి కాచు గరిమా, మొన్నంతన మీద బలముతో నెనసి మొనసి విరుగురానువన్ పొమ్మను వీరవరుని, కీర్తిన్ కంటివి జగదేక కీర్తనీయా, సమర నిశంక రఘునాథ సాహసాంక. జనులందరి పొగడ్తలకు తగినట్టివాడా, ఓ రఘునాథ నాయక, రణరంగంలో జంకులేనట్టివాడా,
యుద్ధ భూమిలో నీవు ఒక సాహసపు సింహం వంటి వాడివి. నీ యొక్క శత్రురాజులు నీ పరాక్రమ దాటికి నిలువలేక వారు ధరించినట్టి తోలుతో తయారు చేయబడినట్టి తొడుగులు జారిపోతుండగా యుద్ధ భూమి నుంచి వారందరూ పారిపోతున్నప్పటికీ వారిని వదిలివేసినట్టి నీ యొక్క గొప్పతనమును రణరంగమునందు క్రిందకు పడిపోయి ఏనుగుల యొక్క చాటున నీ విరోధులు ఉన్నప్పటికీ వారిని ఏ మాత్రముయును చూడనట్టి నీ యొక్క రాజసము తమ చేతుల యందు ధరించిన ఖడ్గాలను కత్తులను త్రిప్పుతూ వాటిని వదిలివేసి నీకు నమస్కారములు చేయగా అట్టి వారందరి మీద కూడా నీవు చూపించినట్టి కరుణ రక్తధారలు అగుపించినంతని వారికి కలిగినట్టి భయము వలన ఏదేదో కలవరించడి వారిని చూచి రక్షించినట్టి నీ యొక్క ఉదారత్వము తమకున్నట్టి శక్తి సామర్థ్యాలతో శత్రురాజుల సైన్యము యుద్ధ భూమినందు నిలబడలేక వెనుతిరిగి పారిపోతున్న సైన్యమును వెళ్ళిపొమ్మని అనుమతిని ఇచ్చునట్టి వీరశ్రేష్ఠుడైనట్టి నీ యొక్క యశస్సును చూసితిమి కదా ప్రభు అని విన్నవింపన్ చిత్తము ననలొత్తన్ పరిగ్రహించి నాపై నింతంతనరాని వత్సలత్వము కనిపింపంగా హర్షపర వికస్వరముకుండై అని ఆ విధంగా నేను వినమ్రతతో విన్నవించగానే మనసునందు మిక్కిలి సంతోషముతో నాచే రచించబడిన ఈ కావ్యమును స్వీకరించి నా మీద ఎనలేని వాత్సల్యము అతిశయించగా వికసిత ఆనంద ముఖ వర్చస్సుతో ఆ రఘునాథ నాయకుడు కనిపించెను. కలనైనా మిమ్ముగా కన్యున్ కొలువనంటి కృతులొకరికీను మీకే అంకితములంటి పలికిన ప్రతిజ్ఞ చెల్లింపవలదే ఇట్లు వాంగ్యమరూడి నీ ఎంత వాడింకేడి కలయందైనా మిమ్ములను తప్ప మరెవ్వరినీ కొలువనని చెప్పితివి. నేను వ్రాసినట్టి కావ్యాలను మీకే అంకితమును చేయుదునని అన్యులెవ్వరికీ అంకితమును ఇయ్యనని చెప్పితివి. ఈ కావ్యరాజమును నాకంకితమును ఇచ్చి చేసినట్టి ప్రతినను నిలబెట్టుకోవద్దా? మాట ఇచ్చి దానిని నిలబెట్టుకోవడంలో నీ ఎంతటి వాడు ఎవడున్నాడు చెప్పుము అని రఘునాథ నాయక మహారాజు చేమకూర వెంకట కవితో పలికెను. వాసించున్ కవిత చెప్పిన వీసరవో ఒకట భక్తి విశ్వాసంబుల్ నీ సొమ్ములు సామాన్యుండవే సూర్యవర ప్రసాది విజగమెరుంగా. ఓ కవిశ్రేష్ఠుడా, మహాప్రసిద్ధిగా చరిత్రలో నిలిచిపోవున్నట్లుగా మీ కవిత్వం నిలుస్తుంది. ఏ విషయమునందు కూడా నీవు వెలితి పడునట్టి వాడవు కాదు. నీ యొక్క వ్యక్తిత్వానికి భక్తి విశ్వాసాలు అనునట్టివి బంగారు ఆభరణముల వంటివి. తేజోవంతమైన కాంతిని ప్రసరింపజేసే సూర్య భగవానుని వరమనునట్టి అనుగ్రహమును పొందగలిగిన వాడివి. జగత్తునందు ప్రఖ్యాతి చెందినట్టి వాడివి. నీవేమైనా సామాన్యుడవా ఓ కవివర్యా? ప్రతి పద్యమునందున్ చమత్కృతి కలుగం చెప్పనేర్తూ వెల్లెడ బెలుకౌకృతి వింటిమపారముగా క్షితిలో నీ మార్గమెవరికి రాదు సుమీ.
నీ రచనలో ప్రతి పద్యమునందు కూడా చమత్కారాన్ని ఉట్టిపడునట్లు చెప్పగలగడంలో మిక్కిలి నేర్పరివి. నీ యొక్క కవిత్వధారలు అంతటా కూడా మెరుగులు దిద్దుకుంది. చాలామంది రచించినట్టి మహా కవిత్వ రచనా పద్ధతులను ఎన్నెన్నో వింటిని. కానీ ఈ విశాల జగత్తునందు నైపుణ్యముతోడి నీ కవిత్వ రచనా రీతి ఇతరులెవ్వరికి కూడా రాదు సుమా అని రఘునాథ నాయకుడు చేమకూర వెంకట కవితో పల్కెను. క్షత్రధర్మమ్య కదా నీకు కలది, మొదలన్ తంబులు సుతుల్ హితులు కూడా మమ్మున్ కొలిచి తిపుడు కృతియును చెప్పి మాకింపొనర్చి తుకటం కాదన్నిటను ప్రయోజకుండవీవు. ప్రప్రథమము నుండి రాజధర్మాన్ని శిరసావహించి పాటించడమే కదా మీలో ఉన్నట్టి గొప్ప లక్షణము. నీ సోదరులు, సుతులు, హితులు, మిత్రులతో కూడా కలిసి మాకు సేవలు చేసినట్టి వాడివి. ఇప్పుడేమో కావ్యరచన చేసి మాకు వినిపించి మమ్ములను ఆనందింపజేసి మాకు వినోదాన్ని కలిగించితివి. నీవు ఈ ఒక్క కవిత్వ రచనా విషయంలోనే గాక అనేకములైన ఎన్నో సందర్భాలలో మాకు మిక్కిలి ప్రయోజనమును కలిగించినట్టి వాడవు అని రఘునాథ మహారాజు తన ఆస్థాన కవి అయిన చేమకూర వెంకట కవితో పలికాడు. అని సుధామధురోక్తులనాదరించి మంజుల పదార్థ భూషణాంబర కదంబ కరితురంగాది వాహనోత్కరములిచ్చి నన్న సాధారణముగా మన్ననయొనర్పా అమృతమయమైన మధురమైన మంచి మాటలతో ఎంతో ఆదరించి మనోహరములైనట్టి వస్తువులను, తేజోమయ ఆభరణాలను, ఎన్నో వస్త్రాలను ఇవ్వడమేగాక గుర్రాలు, ఏనుగులు మొదలుగా గల అనేకములైన వాహనాలను వసంగి నా పట్ల ఎంతో గౌరవ భావాన్ని చూపించాడు. అభినవ భోజరాజ బిరుదాంకుండు శ్రీ రఘునాథ శౌరిన శుభమతి నేలినందులకు సూడిద చేసి తినౌరా మికిలించబల గనింప మన్ననలో నర్చ ప్రబంధము నింతయుతమ ప్రభునకు నంకితం బొలరూపం కలిగెంకదయంచు వేడుక. అభినవ భోజరాజు అనునట్టి బిరుదమును గుర్తుగా కలిగినట్టి విష్ణు రూపుడైనట్టి రఘునాథ మహానాయకుడు మంచి హృదయముతో నన్ను పాలించినందున ఎన్నో సభలలో నాలోని పాండిత్య ప్రతిభను గుర్తించి గౌరవించినందులకు నా కావ్య ప్రబంధమును ఇంతటి సద్గుణవంతుడైన మహారాజుకు వినమ్రతతో అంకితమును చేయగలిగితిని కదా అన్న తృప్తిని పొందడానికి నేను ఆ మహారాజుకు నా యొక్క కావ్య ప్రబంధాన్ని అంకితమును ఇవ్వగలిగితిని. ఆనతి ఇచ్చనా యది శిలాక్షరమెవ్వని నేని మెచ్చనా వాని కృతార్థుంచేయు పగవాడైన శరణంబుంచొచ్చనా యానరుడేరమెంచక తనంతటి వానిను నర్చు నిచ్చనా ఏనుంగు పాడి ఈడు కలదే
రఘునాథ నృపాల మౌలిక. ఈ ధరణి మీద విశాల రాజ్యాలను పరిపాలిస్తున్న రాజులలో ప్రఖ్యాతిగాంచిన రఘునాథ నాయకుడు ఆజ్ఞాపించినట్లయినా అది తిరుగులేదు. ఏ ఒక్కరినైనా ఆయన మెచ్చుకోగలిగితే అతనికి అనేకములైన ప్రయోజనాలను కలిగించేవాడు. తనకు ఎంతో హానిని తలపెట్టిన శత్రువైనను తనను శరణుజొచ్చిన ఎడల అట్టి వారిని ఎంతో క్షమాగుణంతో క్షమించి తనంతటి వాడినిగా చేస్తాడు. ఇక దాన ధర్మాలకు ఏ విధమైన పరిమితులు అసలు ఉండవు. అధికంగా దానాలు చేసేవాడు. అలాంటి రాజుతో సరితూగగల రాజులు ఎవరు కూడా ఈ పుడమిన లేరు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.